అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు జ్ఞానోదయం అనే చిన్న కథను మనం నేర్చుకున్నాం. ఒక ధనిక కుటుంబంలో కేశవుడు అనే పిల్లవాడు ఉండేవాడండి. అతనికి ఏది కోరితే అది పరిచారకులు అందిస్తూ ఉంటారు. దేనికి లోటు లేకుండా అందరూ అతన్ని బాగా చూసుకుంటాడు. కానీ కేశవుడికి ఒకరోజు తన చుట్టూ ఉన్న గ్రామాల్లో తిరగాలని ఆశగా ఉండేది. కానీ తండ్రి వద్దన్నాడు. కానీ ప్రతిరోజు ధనికులు వారి పిల్లలతో ఆడడం తిరగడం తప్ప గ్రామాలలో ఎప్పుడూ అతను తిరగలేదు. కేశవుడు గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఒకరోజు ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా ఇంటి నుంచి అలా తిరిగి వద్దామని గ్రామంలోకి వెళ్ళాడు. అక్కడ పొలాలు, రైతులు, పనివాళ్ళు చూసి ఆశ్చర్యం వేసింది. నిత్యం పని పాటలు చేస్తూ ఉండడం అతనికి ఎంతో ఆకట్టుకుంది. ఇలా ఉండగా అతనికి బాగా ఆకలి అనిపించింది. కానీ తినడానికి ఏమీ లేవు. చేతిలో చిల్లిగవ్వైనా లేదు. అలా పాపం పొలం గట్ల మీద కూర్చున్నాడు. అంతలో కొందరు రైతులు భోజనం తినడానికి చెట్టు కిందకు వచ్చారు. వారి దగ్గరికి వెళ్ళి అడిగాడు, నాకు ఆకలేస్తుందండి, కొంచెం పెట్టరా అని. మరో ఆలోచన లేకుండా దయతో వాళ్ళ దగ్గరున్న దానిలో కొంత ఇచ్చారు. అది తీసుకొని కేశవు మళ్ళీ తాను దూరంగా వెళ్ళి కూర్చొని తినే సమయానికి ఒక పిల్లవాడు వచ్చి ఆకలేస్తుంది, తినడానికి పెట్టమని అడిగాడు. వాడు నిజంగానే ఆకలితో బాధపడుతున్నాడని అనుకున్నాడు. తన వద్ద ఉన్న దానిలో కొంత పెడదామనుకున్నాడు. కానీ తన ఆకలి తీర్చుకోవడానికి మొత్తం తినేశాడు. అతను తిన్న తర్వాత రైతులకు ఇవ్వబోయాడు. అందులో రాసి పెట్టి ఉంది. ఏమని? పేదలను నిర్లక్ష్యం చేసేవారికి తినే హక్కు లేదు. కేశవుడు ఆశ్చర్యపోయాడు అది చదివి. కేశవుడు సిగ్గుపడ్డాడు. అంతే పరుగున తన ఇంటికి వెళ్ళి తన దగ్గర ఉన్న తినుబండారాలు అన్నీ పేద పిల్లలకు ఇచ్చి వేశాడు. అంతే కదండి. బాగుందా కదా?